దేశంలో ఉన్న అన్ని కంపెనీలకు చెందిన కార్ల మీద 70,000 నుంచి మొదలుకొని అత్యధికంగా 1.57 లక్షల వరకు రేట్లు తగ్గాయని, దీనివల్ల రోడ్డు ట్యాక్స్ తో పాటు ఇన్సూరెన్స్ కూడా తగ్గుతుందని అరవింద్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్యాకెట్ పాలపై 5% నుంచి 0% బడ్జెట్ అయిన 5% డైరీ ప్రొడక్ట్స్ పైన 18 నుంచి 5% వరకు జీఎస్టీ తగ్గించడం జరిగిందన్నారు. పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అయినటువంటి సబ్బులు, షాంపూలు తదితర వాటిపైన కూడా 18 నుంచి 5% ట్యాక్స్ తగ్గిందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిరోజు మనం ఉపయోగించే నిత్యావసర వస్తువులు 15,000 కొంటే 1,500 వరకు సేవ్ అవుతుందని అన్నారు. 2 వీలర్స్ పై 28 నుంచి 18% జీఎస్టీ తగ్గించడం వల్ల చిన్న వాహనం కొనుగోలుపై 7 నుంచి 8,000 ప్రజలకు ఆదా అవుతుందని ఎంపీ వివరించారు. ప్రతిరోజు విద్యార్థులు ఉపయోగించే స్టేషనరీపై 12% ఉన్న జీఎస్టీని పూర్తిగా తొలగించినట్టు ఎంపీ తెలిపారు. విద్యార్థులు ఉపయోగించే పెన్ను, పెన్సిల్, రబ్బరు, ఎరేజర్ వంటి వాటిపై ఇక నుంచి 0 ట్యాక్స్ ఉంటుందన్నారు. రిఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై 28 నుంచి 18% జీఎస్టీ తగ్గించినట్లుగా చెప్పారు. 18% నుంచి 5% టూత్ పేస్టులు, టూత్ బ్రష్లు రెగ్యులర్ వాడేది మా రికార్డ్ చేస్తూనే ఉన్నారు కదా మాట్లాడేది. हर नहाना बन गया बजट फ्रेंडली, बॉडी सोप्स डाउन. మీడియా మిత్రులకి ద్వారా పార్లమెంటు सोदर फिर बाद में मत आओ, कहते अभी पूछ रहा हूँ इधर से ही. हाँ 99% గూడ్స్ పైన జిఎస్టీ తగ్గుముఖం పట్టింది. మీకు మధ్యతరగతి, లోవర్ మిడిల్ క్లాసు, హయ్యర్ మిడిల్ క్లాస్, బీపీఎల్ కుటుంబాలు అందరికి కూడా సమాజంలో ఇవాళ ఈ కొత్త జిఎస్టీ విధానం వల్ల పెద్ద రిలీఫ్. ఈ రకంగా ఈ కేసీఆర్ ఉండే ముఖ్యమంత్రి ఓ రోజు ఒక టైం వరకు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే భుజాలు తడుముకుంటుండే. జిఎస్టీ తగ్గినందుకే దాదాపు 4-5 వేల రూపాయలు మిగులుతున్నాయి కుటుంబానికి. ఇప్పుడే కార్ షోరూమ్లు తిరిగిన, టూ వీలర్ షోరూములు తిరిగిన, ఎలక్ట్రానిక్ షోరూమ్లు తిరిగిన, సూపర్ మార్కెట్లు తిరిగిన, ఒక్కొక్క కార్ మీద సగటున 1,00,000 నుంచి 1,25,000. మళ్ళీ నీకు రోడ్ ట్యాక్స్ కలుపుకొని మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ మీద తగ్గిందని కలుపుకుంటే 1,50,000 దాకా తగ్గుతుంది. 2 వీలర్ మీద 10,000, 15,000 ప్రతి 2 వీలర్ మీద. యాక్టివా మీద చిన్న బండి అది, దాని మీద కూడా 8,000. ఎంత తగ్గింది అది కరెక్ట్గా? 4-5 మోడల్ ఉన్నాయి యాక్టివాలు. 4,000 నుంచి 8,000 దాకా నా యాక్టివా మోడల్ మీద తగ్గింది. ఏం మాట్లాడాడు? దేశానికి బర్డెన్ వాళ్ళే 7,000 కోట్లు ఈయనకి బర్డెన్ ఉంటే మన రాష్ట్రం 7,000 కోట్లు కేంద్రానికి కూడా నష్టపడుతుంది. అక్కడనేమో ప్రజలకి 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ప్రజలకి మనం ఇస్తున్నట్టు మేము సంతోషపడి పండగ చేసుకుంటున్నాము నవరాత్రిలో. ఈ ముఖ్యమంత్రి ఏమో ప్రభుత్వం 7,000 కోట్లు పోతున్నాయని ఏడుపోకం పెట్టిండు, నెత్తి మీద గుడ్డేసుకొని. ఈ ముఖ్యమంత్రి ప్రజల మనిషేనా? ప్రజల మనిషి మాట్లాడాల్సిన విధానమేనా? నీ నియత ఏంది? మేమేమో పండగ చేస్తున్నాము, 2 లక్షల కోట్లు తగ్గుతున్నాయి మాకు.
కేంద్ర ప్రభుత్వానికి. మేము ఏడుస్తున్నామా పండుగ చేసుకుంటున్నామా? 2 లక్షల కోట్ల రూపాయలు పైన భారతీయులకి గిఫ్ట్ ఇచ్చిండు మోదీ గారు అని మేము పండుగ చేస్తున్నాము. ఈయనమే ఏడుస్తున్నాడు. जो लूटते हैं जो लुट जाते हैं ये दोनों में फ़र्क यही है जनता के लिए. దోసుకరిందాము, ప్రజల్ని దోసుకరిందాము. ఆ కేసీఆర్ అనేటోడు ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ హయ్యెస్ట్ ప్రైజ్ తెలంగాణలో. ఇది సంతోషపడాల్సిన సమయమా, ఏడ్చే సమయమా? అంటే నరేంద్ర మోడీ పాపులారిటీ పెరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ పాపులారిటీ ప్రజల మధ్యలోకి పోతున్నది అని కాంగ్రెస్ వాడిని ఏడిపింది. ఏబీవీ కూడా కదా సంతోషపడితే ఏం చేయాలి? ఏబీవీ కూడా అనుకుంటాడు కదా. నాది మోడీ స్కూలు, చంద్రబాబు కాలేజు, సోనియా గాంధీ నౌకరే. ఇదో జోకర్ ఇడు పేరేంది ముఖంగానే కేటీఆర్. డీజిల్ పెట్రోల్ ధరలు ₹50కి తగ్గించండి కేటీఆర్. మీ అయ్యాకే పని ఉంటుంది అప్పుడు. మీ అయ్యానే హైయెస్ట్ ట్యాక్స్ తీసుకున్నాను. భారతదేశంలో మొత్తం జిఎస్టీ విధి విధానాలు రూపకల్పన చేసే బాడీ ఏదైతే ఉంటుందో దానిలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ ఉంటారు. అందరూ సంతోషంగా చేసిన దానికి కాంగ్రెస్ వాడు ఏడిపోయిందుకే. పోవాలి, రేవంత్ రెడ్డి పోవాలి, ఆ సిద్ధరామయ్య గారు కూర్చోవాలి, మాట్లాడుకొని రావాలి. నీ హైట్ వద్దు నా హైట్ చాలని చెప్తే అయిపోయి, నీ హైట్ వద్దు నా హైట్ ముద్దు అంటే అయిపోయి. ఏమున్నా ఇద్దరు 2 కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూర్చొని పని చేసుకుంటే అయిపోయి. దాని పంచాయతీ ఎందుకు? ఇప్పుడు నేను 4 రోజుల కింద సీఎం స్టేట్మెంట్ చూసిన రేవంత్ది. మేము 30 తారీఖు కోర్టు చెప్పింది కదా 30 సెప్టెంబర్ లోపల, అంత లోపల చేసే పరిస్థితి లేదు, మేము చేయలేము, ఎప్పుడు చేయగలుగుతామో ఇప్పుడే చెప్పలేము అని ఒక స్టేట్మెంట్ చదివిన. సీఎందేనా అది? సీఎందేనా స్టేట్మెంట్? మరి ఏమైంది 40 రోజులు ఏమైంది? ఇప్పుడు మేమైతే ఇందూరు పార్లమెంటు భారతీయ జనతా పార్టీ మేము వెయిట్ చేస్తున్నాం ఎన్నికల కోసం. ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు పెట్టినా బీజేపీ ఇందూరు పార్లమెంట్ మొత్తం ఉడిసిపోతుంది, మొత్తం ఉడిసేస్తుంది బీజేపీ. అన్ని సీట్లు ఆల్ జెడ్పీటీసీస్ క్లీన్ స్వీప్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బీజేపీ.